కొణిదెల అల్లు ఫ్యామిలీల మధ్య వార్ కంటిన్యూ అవుతోందా? అది నివురుగప్పిన నిప్పు కాదు, బహిరంగంగానే మండుతోందా? ఇన్నాళ్ళు మౌనంగా ఉన్న జనసేనాని ఇప్పుడు అల్లువారి ఐకన్ను డైరెక్ట్గానే అటాక్ చేస్తున్నారా? ఏంటి ప్రశ్నల పరంపర అనుకుంటున్నారా? ఏపీ డిప్యూటీ సీఎం మాట్లాడిన మాటలు మీరు ఒకసారి వినండి, మీకు అంతకన్నా ఎక్కువ డౌట్స్ వస్తాయి. My first awareness in the forest was Kannada continuous Sri Rajkumarji's Gandhada Gudi. So Gandhada Gudi is all about protecting a forest, how a DFO forest officer safeguards the forest and from smuggling. So I was sharing with my colleagues the other day in Aranya Bhavan. I was sharing how the culture transformed. A hero was around 40 years back. He is someone who safeguards the forest. And now the hero is someone who cuts away the forest and who is a smuggler. This we can understand. So Gandhada Gudi is all about safeguarding, and nowadays the current cinema, of course I'm a part of the cinema also. Most of the time I struggle to do such films. I said, am I sending the right message? But of course cinema is different, but the cultural shift, what happened, that was quite interesting for us. So here I would like to, though what I could not do in real life, cinema life, but I wish I'm able to do it in real life, and I'm grateful for politics. I'm grateful for people for AP for choosing me and getting me elected through Pittapuram and taking charge as a deputy CM. ఇంతకీ జనసేన ఇంగ్లీష్లో ఏం చెప్పారంటే, ఒకప్పుడు హీరోలు అడవులను కాపాడేవాడు, కానీ ఇప్పుడు స్మగ్లర్లు హీరోలు అవుతున్నారు. కాలం మారింది, కొందరు ఇలాంటి పాత్రలు కూడా చేస్తున్నారు. నేనైతే ఇలాంటి పాత్రలు అసలు చేయను అంటున్నారు ఆయన. అఫ్కోర్స్ ఆయన అటవీ శాఖ మంత్రి, ఆయనకు అడవుల రక్షణపై మాట్లాడే అర్హత, హక్కు ఉన్నాయి. కానీ పవన్ మాట్లాడింది ఎందుకో అల్లు అర్జున్ గురించి అనేది ఇప్పుడు చర్చ. అడవులు స్మగ్లింగ్ గురించి వచ్చిన లేటెస్ట్ మూవీ ఏంటి? పుష్ప. అందులో హీరో ఏం చేస్తాడు? స్మగ్లింగ్. ఆ హీరో ఎవరు? అల్లు అర్జున్. ఎవరి అల్లు అర్జున్? అల్లు వారి కుటుంబం నుంచి వచ్చిన మెగా హీరో. ఇంతకు మించి చెప్పాలంటే రీసెంట్గా జరిగిన ఏపీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి తరపున ప్రచారం చేసిన అల్లు వారి హీరో. అంతకంటే పవన్కు కనీసం మద్దతు కూడా తెలపని హీరో. అందుకే పవన్ మాటలు ఇప్పుడు ఎందుకో బన్నీని ఉద్దేశించినవనే ప్రచారం మొదలైంది. ఎప్పుడైతే వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి తరపున అల్లు అర్జున్ ప్రచారం చేశారో అప్పటి నుంచి మొదలైంది రగడ. పేరు చెప్పకుండా అల్లు అర్జున్ని టార్గెట్ చేస్తూ నాగబాబు రోజుకో ట్వీట్ వేయడం, అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీతో అసలు కనిపించకపోవడం, ఇవన్నీ కలిసి ఈ రెండు ఫ్యామిలీల మధ్య గొడవలు పీక్స్కి వెళ్ళాయన్న ప్రచారం మొదలైంది. అయితే అలాంటిదేం లేదంటూ ఖండిస్తూ వచ్చారు ఇరువురి కుటుంబాల పెద్దలు. కానీ ఇప్పుడు పవన్ ఏకంగా అల్లు అర్జునే టార్గెట్ చేయడం మళ్ళీ చర్చకు తెరలేపిందనే చెప్పాలి. పేరు తీసి ఉండకపోవచ్చు, కానీ అన్నది ఎవరినో అందరికీ తెలుసు. నిజానికి పవన్ కళ్యాణ్ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో భేటీ అయ్యారు. ఎర్రచందనం అక్రమ రవాణా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరిపారు. అది సందర్భం. అప్పుడే ఈ టాపిక్ వచ్చింది. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ అప్పట్లో అడవుల పరిరక్షణ కోసం సినిమాలు తీశారని, కానీ ఇప్పటి హీరోలు మాత్రం అడవులను నరికేస్తూ స్మగ్లింగ్ చేస్తూ హీరోలు అనిపించుకుంటున్నారని చెప్తున్నారు. నిజానికి ఈ టాపిక్ అనవసరం అక్కడ, కానీ ఆయన ఎందుకో కావాలని చెప్పినట్టుగా అక్కడ అనిపించింది. సో అల్లు అర్జున్ చేసింది ఇంకా పవన్ మనసులో ఉంచుకున్నట్టే కనిపిస్తోంది. యాక్చువల్గా ఈ బాధ్యతను నాగబాబు, నిహారిక తీసుకున్నారు మొన్నటి వరకు. ట్వీట్ల రూపంలో, మాటల రూపంలో చాలా రకాలుగా అన్నారు. నిహారిక మా ఇంట్లో అలాంటి చర్చ ఏమీ లేదంటూనే అందరి గురించి మాట్లాడుతూ అల్లు అర్జున్ టాపిక్ ఎత్తడం లేదు. రీసెంట్గా తాను ప్రొడ్యూస్ చేసిన మూవీ రిలీజ్కు సంబంధించి చాలా విషయాలు చెప్పింది నిహారిక. ఈ సందర్భంగా తన ఇంట్లో వారిలో ఒక్కొక్కరి గురించి చెబుతూ వచ్చింది, కానీ అల్లు అర్జున్ పేరు మాత్రం ఎత్తలేదు. దీంతో సోషల్ మీడియాలో మెగా అల్లు ఫ్యాన్స్ మధ్య వార్ మొదలైంది. ఇప్పుడేమో ఏకంగా పవనే టార్గెట్ చేసినట్టుగా మాట్లాడడంతో విషయం మరింత వివాదాస్పదమయ్యేటట్టు కనపడుతోంది. ఇవన్నీ పక్కన పెడితే పుష్ప 2 రిలీజ్ ఈ ఇయర్లోనే ఉంది. మరి ఇలాంటి సమయంలో మెగా కుటుంబం నుంచి నెగిటివిటీ, ఏపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పవన్ నుంచి నెగిటివ్ కామెంట్స్ రావడం ఆ మూవీ రిలీజ్పై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో లెట్స్ వెయిట్ అండ్ సీ. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.